ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని రాష్ట్ర పర్యావరణ ఐటీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్ర జెండా ఎగురవేశారు. కార్మికుల హక్కుల సాధనకై అమరులైన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కార్మికులు లేనిదే వ్యవస్థ లేదని, కొంతమంది కార్మికులు మార్కెట్లో పని సమయం 8 గంటల నుండి 6 గంటలకు చేయాలని కోరాలని, కార్మికుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్లో కార్మికులు లేనిది ఏ పని కూడా కాదని, కార్మికులకు విశ్రాంతి భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని, ఇంకా కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిని కూడా పరిష్కరిస్తానని, కార్మికులందరూ సంఘటితంగా పోరాడితేనే ఏ పనినైనా సాధించుకోవచ్చని కొండ సురేఖ అన్నారు. అనేక స్కీములు తీసుకురావాలి. అందులో భాగంగా మన వరంగల్ జిల్లాలో శ్రీమతి కొండా సురేఖ గారు లేబర్ అధికారులతో మాట్లాడి కార్మికులకు ఏ కష్టమైనా కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే సురేఖ మేడం గారు రాగానే ఇవాళ కూరగాయల మార్కెట్ కూడా అనేక రకాలుగా అభివృద్ధి చెందింది. గతంలో శాసనసభ్యుగా ఉన్నప్పుడే కానీ, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే కానీ అనేక కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు కూరగాయల మార్కెట్ వరంగల్ జిల్లాలోనే పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ కు అనేక పదాలతో కూడిన అభివృద్ధి చేసేందుకు కొండా దంపతులు కృషి చేస్తా ఉన్నారు. గ్రహించాలి సందర్భంగా అందరి పేరు పేరున అప్పుడు బాగా పొద్దుసలాట అంతా రష్గా ఉండి ఇబ్బందిగా ఉండేది. దానికి ఇప్పుడు 10 ఎకరాల స్థలం 10 ఎకరాలు అక్కడ మనము ఉంటారు. అలాగే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు కూడా కనీసం అక్కడ బాగా ఉంది. దానికి కూడా కనీసం ఆలోచించి వాళ్ళకి కావాల్సిన మంచి టాయిలెట్స్ వాళ్ళని చెప్పి మా ఫండ్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. మేడం త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే మన కార్మికులు ఐక్యత వర్తిల్లాలి. ఈ ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు పడకపోతుండొచ్చు, మీ కుటుంబాలు, కానీ ఈ పరిస్థితికి వచ్చినప్పుడు అందరూ కూడా ఏకం కావాలి. ఏకమైంది పోరాడినప్పుడే అనుకున్నది సాధిస్తారు. ఒకరికి పోతే ఆ సమస్య ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. ఈ విధంగా పోరాడుతూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు చెప్పిన అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి వాళ్ళ సమైక్య పోరాటం చేస్తా ఉన్నారు. ఇదే పద్ధతిలో పోరాటం కంటిన్యూ అవ్వాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పని యొక్క టైంను తగ్గించేటువంటి కార్యక్రమం మేము ప్రయత్నిస్తాము. ఎందుకంటే హామీ ఇవ్వడం వేరు, హామీ ఇస్తే మీరు చెప్పే విధంగా ఇయ్యలేదు అని అడుగుతారు. ఇచ్చే అధికారం నా చేతిలో లేదు. కాబట్టి ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఒక కుటుంబంలాగా ఉండి ఈ యొక్క మార్కెట్ ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. అది తప్పకుండా చేస్తాము. దానికి మరి మా సహకారం కలెక్టర్ గారి కానీ నాది కానీ ఉంటుంది. మరి ఒక మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి దాన్ని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మీడియా మిత్రులకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.